దేవునికి మహిమ కలుగునుగాక. కాపరికే కావలివాడు. కావలివాడి చేస్తాడు. కావలివానికి కావలివాడు, కాపరికి కాపరి. శ్రద్ధగా ఈ మాటలు నువ్వు వినాలి. ప్రభు నీతో ఈరోజు మాట్లాడబోతున్నాడు. ఒక ఆశ్చర్యకరమైన, ఒక శ్రేష్టమైన కొత్త విషయాన్ని ప్రభు నీకు, నాకు, మనకు బయలుపరచబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవునికి మనల్ని మనం ప్రభువుకి సంపూర్ణంగా అప్పగించుకోవాలి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 69వ వచనం నుండి చదువుగా కొన్ని మాటలు మనం విందాం. అందుకతడు నేనుండలేదు, నీవు చెప్పిన సంగతే నాకు తెలియదు అని పేతురు అంటున్నాడు. ఒక చిన్న పాప యేసు ప్రభు శిష్యులలో ఒక శిష్యుడైన పేతురును చూసి, ఆ ఇంటి ముంగిట కూర్చుని చూసి, నువ్వు యేసుతో పాటు ఉన్నావు కదా, నీవు కూడా యేసుతో పాటు ఉన్నవాడివే కదా అని ఒక చిన్న పాప అంటే, నువ్వు చెప్పే సంగతి నాకు తెలియదు అని పేతురు ఆ చిన్న పాపకు భయపడిపోయి ఆ మాట అంటున్నాడు. యేసెవరో నాకు తెలియదు అంటున్నాడు. ఇంకా కిందకు కొన్ని వచనాలు చదివితే మరలా కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి, అవి కూడా చదువుదాం. చదవండి. అతడు మరలా నడవలోనికి వెళ్ళిన తర్వాత మరి ఒక చిన్నది అతనిని చూచి, ఆమె ఏమన్నది చూడండి. ఆ చిన్నది దైవజనుడైన పేతురుకి ఏమన్నది, వీడును నజరేయుడైన యేసుతో ఉన్నవాడు అని చెప్పగా, అతడు నేను నశించిపోదునుగాక, నేను పాడైపోదునుగాక, నా మీదొట్టు ఆ యేసు ఎవరో నాకు తెలియదు అంటున్నాడు. మరలా కిందకి కొన్ని మాటలు చదువుకుంటే అక్కడ కూడా ఒక మాట రాయబడింది. చూడండి 73వ వచనం. అక్కడ నిలుచున్నవారు కొందరు పేతురు దగ్గరికి వచ్చి, నిజమే, నీవును వారిలో ఒకడివే, నీ మాటలే నీ గురించి సాక్ష్యమిచ్చుచున్నవి అని చెప్పగా, అందుకతడు ఆ మనుష్యుడు, యేసుప్రభు ఎవరాట? మనుష్యుడు. ఆ మనుష్యుడు నేను ఎరుగనని చెప్పి శపించుకొనుటకును ఒట్టు పెట్టుకొనుటకును మొదలుపెట్టును. ఆ యేసు ఎవరో నాకు తెలియదు, ఆ యేసుని నేను తెలుసుంటే, యేసుతో నేను ఉంటే నేను నాశనం అయిపోదునుగాక, ఇప్పుడే కాలిపోదునుగాక, నా కాలు ఇరిగిపోనుగాక, నేను పాడైపోదునుగాక అని తనకి తాను శపించుకుని ఒట్టు పెట్టుకుంటున్నాడు. యేసు ఎవరో నాకు తెలియదు అంటున్నాడు. ఒక చిన్నది చెప్పి నువ్వు వేస్తూ ఉంటే నాకు తెలియదు అంటున్నాడు. ఇంకో చిన్నది చెప్పగానే నేను యేసు ఆ సంగతి నాకు తెలియదు అంటున్నాడు. అక్కడ ఉన్న మనుషులు వచ్చి నువ్వుతో యేసుతో పాటు ఉన్నావు, నీ మాటలే, నీ స్వరమే ఆ మధురంగా, ఆ స్వీట్నెస్గా అర్థమైపోతుంది, తెలిసిపోతుంది అని చెప్తే, పేతురు అంటున్నాడు ఒట్టు పెట్టుకుని శపించుకొని, ఆ సంగతి నాకు తెలియదు, యేసు ఎవరో నాకు తెలియదు అని ఒట్టు పెట్టుకుంటున్నాడు. ఎందుకు పేతురు యేసు ఎవరో తెలియదని చెప్పే పరిస్థితి వచ్చింది? పేతురుకి ప్రాణభయమా? చనిపోయిన సమాజ మందిరపు అధికారి కుమార్తెను బ్రతికించినప్పుడు పేతురు అక్కడ లేడా? చనిపోయిన విధవరాలు కుమారుడిని పాడి మీద మోసుకుని వెళ్తున్నప్పుడు యేసుప్రభు అతన్ని బ్రతికించినప్పుడు పేతురు అక్కడ లేడా? ఉన్నాడు కదా. చనిపోయిన లాజర్ని 4 రోజుల తర్వాత తిరిగి లేపినప్పుడు పేతురు అక్కడ ఉన్నాడు కదా, తెలుసు కదా. చనిపోయిన ప్రభు తిరిగి లేపుతాడు, చనిపోయిన ప్రభు తిరిగి లేపుతాడు అనే సంగతి పేతురుకి తెలీదా? నీకోసం ప్రాణమైన పెడతాను, ఎవరు అభ్యంతరపడినా నేను అభ్యంతరపడనని చెప్పిన వాడు, యేసు ప్రభుతో పాటు సముద్రం మీద నడిచిన పేతురికి ప్రాణభయం ఏమైనా ఉందా? ప్రాణభయముతో మాట అంటున్నాడా? లేక ఎందుకు యేసు ప్రభు నాకు తెలియదు అని అనడానికి గల కారణం ఏంటి? యేసు ప్రభు కోసం వలలు విడిచిపెట్టాడు, యేసు ప్రభు కోసం పడవ విడిచిపెట్టాడు, యేసు ప్రభు కోసం వృత్తిని విడిచిపెట్టాడు, యేసు ప్రభు కోసం సమస్తాన్ని విడిచి యేసును వెంబడించాడు. అందరూ వెళ్ళిపోతున్నారు ప్రభు అంటే, మీరు కూడా వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోండి అని యేసు ప్రభు అంటే, పేతురు అంటున్నాడు, ప్రభా నిత్య జీవం మాటలు ఇచ్చేవారు మాకెవరున్నారు? నీవు తప్ప మరెవరు మాకు నిత్య జీవం మాటలు చెప్తారు, కాబట్టి మేము ఎక్కడికి వెళ్ళిపోతాము అని పేతురుని విడిచిపెట్టకుండా వెంబడించిన వాడు పేతురు కాడా? సమస్తాన్ని విడిచిపెట్టి వెంబడించిన వాడు పేతురు కాడా? ప్రభా నీ నామంలో మాకు దెయ్యాలు భయపడుతున్నాయి, దెయ్యాలు లోబడుతున్నాయి, అద్భుతాలు, ఆశ్చర్యకాలు, మహత్కార్యాలు మా ద్వారా నీ నామంలో జరుగుతూ ఉన్నాయి అని తిరిగిచ్చి సంతోషంగా చెప్పిన శిష్యులలో ఈ పేతురు కూడా లేడా? పేతురు చేసిన వాడు కాడా? ప్రభా నువ్వైతే నేను కూడా నీళ్ళ మీద నడుస్తాను అని చెప్పి ప్రభువు చెప్పగాన నీళ్ళ మీద, సముద్రం మీద నడిచిన వాడు పేతురు కాడా?
దేవుని శక్తి, దేవుని ప్రభావం పేతురు చూడలేదా? 5 రొట్టెలు 2 చేపలు విస్తారమైన ప్రజలకు పంచి 12 గంటలు మిగిలేటట్లు చేసిన కార్యాలు పేతురు చూడలేదా? పేతురు చూడడమే కాదు, పేతురు ప్రభు యొక్క ప్రభావం తెలుసు, ప్రభు యొక్క బోధ తెలుసు. అంత మాత్రమే కాదు, పేతురు కూడా అద్భుతాలు, ఆశ్చర్యకాలు, మహత్కార్యాలు చేశాడు, వచ్చి ప్రభువుకు కూడా చెప్పాడు. మరి ఇంత అనుభవించి ఇంత తెలిసిన పేతురు, యేసు ఎవరో నాకు తెలీదు, నేను ఎరుగను, యేసుతో నేనుంటే నేను నాశనం అయిపోయి పాడైపోయి నశించిపోదునుగాక అని అనవలసిన పరిస్థితి పేతురికి ఎందుకు వచ్చింది? ప్రభువు కోసం నిలబడవలసిన ఆ సమయంలో, అవును నేను క్రైస్తవుడిని ఒప్పుకోవలసిన ఆ సమయంలో, అవును నేను దేవుని బిడ్డనే అని చెప్పవలసిన ఆ సమయంలో, అవును నేను యేసుతో పాటు ఉన్నాను అని సాక్ష్యం ఇవ్వవలసిన ఆ సమయంలో ఎందుకు పేతురు నేను ఎరుగనని అబద్ధం ఆడుతూ ఉన్నాడు? అలాంటి పరిస్థితికి ఎందుకు వెళ్ళాడు? ప్రభు కోసం ఎందుకు అక్కడ సాక్ష్యం చెప్పి నిలబడి మాట్లాడి నేను యేసుతో ఉన్నానని ధైర్యంగా చెప్పలేకపోయాడు? గల కారణం ఏంటి? ఎందుకు పేతురు ఆ సమయంలో ప్రభు కోసం ప్రకాశించలేకపోయాడు, ప్రభావితంగా మారలేకపోయాడు? యేసు ప్రభుని ప్రేమించి యేసు ప్రభు పక్షమున శత్రువైన సైనికుడిని కూడా కత్తి తీసి నరికితే చెవు తెగిపోయింది కదా, తెగిపోయిన ఆ చెవును కూడా ప్రభు మరలా ఆ సైనికుడిని అతికించాడు కదా. అంత రోషము ప్రభు కోసం కలిగిన వాడు, నువ్వు ప్రేమిస్తున్నవా నాకు, నువ్వు ప్రేమిస్తున్నవా నాకు, నువ్వు ప్రేమిస్తున్నవా నాకు అని యేసు ప్రభు అడిగితే, అవును నేను నీకు ప్రేమిస్తున్నాను, అవును నీకు నేను ప్రేమిస్తున్నానని చెప్పిన పేతురు ఇప్పుడు ప్రభువుని నువ్వంటే ప్రభు అంటే నాకు తెలియదని అబద్ధమాడే పరిస్థితి ఎందుకు వచ్చిందో ఇదే అధ్యాయంలో 36వ వచనంలో రాయబడింది. మత్తయి సువార్త 26వ అధ్యాయం 36వ వచనం. అంతటా యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటుకు వచ్చి నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చు వరకు మీరు ఇక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి పేతురును జెబెదయి 2 కుమారులను వెంటబెట్టుకొని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టెను. గెత్సెమనే తోటలోనికి వెళ్ళినప్పుడు 12 మంది శిష్యులను తీసుకుని వెళ్ళాడు. 9 ఒక దగ్గర ఉన్నారు. పేతురు, యోహాను, యాకోబుని మరికొంచెం దగ్గరగా తీసుకుని వెళ్ళాడు. పేతురు, యోహాను, యాకోబుని ప్రత్యేకంగా ప్రేమించిన వాడు. పేతురు, యోహాను, యాకోబుని ఇంకా కొంచెం దగ్గరగా చూసినవాడు దేవుడు, ప్రభు అని యేసు క్రీస్తు. ఈ ముగ్గురు కొంచెం దగ్గరగా ఉండి మీరు ఇక్కడ నాతో పాటు మెలకువగుండి ప్రార్థన చేయండి, మీరు శోధనలో పడకుండా అని చెప్పి వెళ్ళి ప్రభు ప్రార్థన చేస్తున్నాడు, కన్నీరు కారుస్తున్నాడు, రోధిస్తున్నాడు, అంగలారుస్తున్నాడు, వేదన పడుస్తున్నాడు, యాచన చేస్తున్నాడు. హెబ్రీ పత్రిక 5:7 మాట రాయబడింది, నేల పడి సాగిలా పడి తను మరణమును రక్షించగల వానికి వేదనతో ముఖము చెమట రక్తము బిందువలే నేల పడుతుండగా ప్రార్థన చేస్తున్నాడు. అయితే పేతురు, యోహాను, యాకోబు ఇక్కడ మెలకువగుండి మీరు కూడా ప్రార్థన చేయండి, శోధనలో ప్రవేశించకుండా మెలకువగుండి విజ్ఞాపన చేయండి అని చెప్పి ప్రభు అంత వేదనతో, అంత బాధగా, అంత రోదనతో ప్రభు ప్రార్థన చేస్తూ ఉంటే ఆయనతో పాటు మెలకువగుండి ప్రార్థన చేయవలసిన పేతురు, యోహాను, యాకోబులు నిద్రపోతున్నారు. ప్రభు వచ్చాడు, ఒక్క గడి అయినా నాతో పాటు మీరు మెలకువగా ఉండలేరా, ప్రార్థన చేయలేరా అని ప్రభు వారికి చెప్పి మరలా వెళ్ళి ప్రభు ప్రార్థన చేస్తున్నాడు. మరలా నిద్రపోతున్నారు. ఇప్పుడు ప్రభుకి ఏం అవసరం వచ్చింది? తనతో పాటు ప్రార్థించవలసిన అవసరత వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. తనతో పాటు తన శిష్యులు ప్రార్థించాలి. తను ప్రార్థిస్తుంటే తనతో పాటు వారి శిష్యులు మోకరించి ఆమేన్, అవును తండ్రి అని ప్రార్థించాలి. ప్రభు ఏడుస్తుంటే ప్రభుతో పాటు వారు కూడా కన్నీరు కార్చి ప్రార్థన చేయాలి. ప్రభు అంగలారుస్తుంటే ప్రభుతో పాటు అంగలార్చి వారు ప్రార్థన చేయాలి. ప్రభు వేదన పడుతుంటే ప్రభుతో పాటు వేదన పడి వారు ప్రార్థన చేయాలి. ప్రభువుకి ఇప్పుడు ప్రార్థన అవసరం. ఏమవసరం? ఆయన తన చేయవలసిన యాగము గురించి ప్రార్థన చేస్తున్నాడు. తనతో పాటు ప్రార్థనలో ఏకీవించి ప్రార్థన చేయవలసిన శిష్యులు ప్రార్థించకుండా నిద్రపోతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, దైవ జనంగమా, సంఘమా, క్రైస్తవులారా, దేవుని సేవకులారా, అయితే పేతురు, యోహాను, యాకోబులు నిద్రపోతున్నారు. రెండోసారి మరల వచ్చి చూపినప్పుడు కూడా మరలా నిద్రపోయి ఉన్నారు. ప్రార్థించవలసిన సమయంలో ప్రార్థించకపోవడం వలన, మెలకువగా ఉండవలసిన సమయంలో మెలకువగా ఉండలేకపోయినందువలన, విజ్ఞాపన చేయవలసిన సమయంలో విజ్ఞాపన చేయకుండా ఉన్నందువలన ఇప్పుడు ప్రభు కోసం ధైర్యముగా, బలముగా, శక్తితో సాక్షిగా జీవించవలసిన సమయంలో పేతురు, యోహాను, యాకోబులు ఉండలేకపోతున్నారు, లేక పేతురు ఉండలేకపోతున్నాడు. పేతురు ప్రాముఖ్యం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా.
హల్లెలూయా. నీవు కూడా ప్రార్థించవలసిన సమయంలో ప్రార్థించకపోతే, బైబిల్ చదవవలసిన సమయంలో బైబిల్ చదవకపోతే, పరిచర్య చేయవలసిన టైంలో పరిచర్య చేయకపోతే, దేవునికి ఇవ్వవలసిన సమయంలో దేవునికి ఇవ్వకపోతే, దేవుని కొరకు సాక్ష్యం చెప్పవలసిన టైంలో సాక్ష్యం చెప్పకపోతే, ఆ తర్వాత ప్రభు కోసం నిలబడి ప్రకాశించవలసిన సమయంలో దేవుడు వాడుకోవలసిన సమయం వచ్చినప్పుడు నువ్వు వాడబడలేని పరిస్థితికి వెళ్ళిపోతావు. ఎందుకు పేతురు ఇక్కడ పిరికివాడైపోయి భయపడిపోయి అబద్ధమాడే పరిస్థితికి ఎందుకు వచ్చాడంటే, ప్రార్థించవలసిన సమయంలో ప్రార్థించలేదు. యేసు ప్రభు ప్రార్థించాడు. గెత్సెమనే తోటలో తన ముఖము చెమట రక్తపు బిందువు వలె కారింది. ఆ సమయంలో దేవదూతలు వచ్చి ఆయనకి బలపరిచినట్లుగా లూకా సువార్త చూడండి. లూకా సువార్త 22వ అధ్యాయం 43వ వచనం సహోదరుడు చదువుతాడు, శ్రద్ధగా వినండి. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచెను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. యేసు ప్రభు తన శిలువ యాగాన్ని ధైర్యముతో బలముతో ముందుకు వెళ్ళి, మీరు ఎవరిని వెతుకుతున్నారు? నజరేయుడైన యేసునంటే నేనే ఆ యేసునని చెప్పి వెళ్ళి వారి చేతికి తనకు తాను అప్పగించబడిపోయి, ఆ కొరడ దెబ్బ, ఆ ముళ్ళ కిరీటము, ఆ పిడిగుద్దులు, ఆ హింస, ఆ చిత్రహింసలు, ఆ ముఖం మీద ఉమ్మివేసే అవమానాలు అవన్నీ భరించి వాటన్నిటిలో ప్రభు నిలవగలుగుతున్నాడు. తండ్రి అయిన దేవుని చిత్తము సఫలపరచగలుగుతున్నాడు. నీ కొరకు నా కొరకు చేయవలసిన రక్షణ కార్యము చేయగలుగుతున్నాడు. ఎందుకు అలాగా ఆ శిలువ యాగము చేయగలిగాడు అంటే, దేవదూత ఆయన కనబడానికి బలపరిచాడు. ఎప్పుడు బలపరిచాడు? ఆయన ప్రార్థించినప్పుడు బలపరిచాడు. కాబట్టి ఆ దేవదూత బలపరిచిన బలాన్ని బట్టి శిలువ యాగాన్ని సంపూర్ణము చేయగలిగాడు. అయితే ప్రార్థించవలసిన పేతురు ఆ సమయంలో ప్రార్థించుంటే పేతురును కూడా బలపరచవలసిన దేవుడు బలపరుచుండేవాడు. అతడు కూడా ప్రభు కొరకు బలముగా నిలబడి ఉండేవాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డ, దైవ జనంగమా, వాక్యం నేర్చుకోవలసిన టైంలో వాక్యం నేర్చుకో. పరిశుద్ధంగా జీవించవలసిన సమయంలో పరిశుద్ధంగా జీవించు. ప్రభు కోసం నడుము ఉండవలసిన సమయంలో ప్రభు కోసం నడుము కట్టుకుని ఉండు. నువ్వు బలహీనమైన సమయంలో ఆయన నిన్ను బలపరుస్తాడు. నువ్వు శక్తిహీనమైన సమయంలో ఆయన నీకు శక్తినిస్తాడు. కళ్ళు ఉన్నప్పుడు, చదవగలిగినప్పుడు, వెళ్ళగలిగినప్పుడు, ప్రార్థన చేయగలిగినప్పుడు నీవు ఆయన కొరకు ప్రార్థన చేసి బలమును తెచ్చుకో. ఆయన కృపయందు నువ్వు బలవంతుడవు కమ్ము. పేతురు నిద్రపోయాడు. అది నిద్రపోయే సమయమా? ప్రభు అక్కడ వేదనతో నేలపడి సాగిలపడి రోధించి కన్నీరు ఖర్చి యాచించి గోజాడుతూ వేదనతో తన ముఖం చెమట వలె కారుస్తుంటే ఆయనకు దగ్గరగా మోకరించి ప్రార్థన చేసి మెలకుగా ఉండవలసిన సమయంలో వీరు తనతో పాటు ఏడవాలి, తనతో పాటు యాచించాలి, తనతో పాటు దొరలాలి, తనతో పాటు కన్నీరు కార్చాలి, తనతో పాటు అంగలార్చాలి. వీరు ఆయన ప్రార్థన చేశాడు, దేవదూత వచ్చి బలపరిచాడు, తండ్రి అయిన దేవుని చిత్తం నెరవేర్చగలిగారు. వీరు ప్రార్థన చేయలేదు కాబట్టి వీరికి ఒక చిన్నది వచ్చి నువ్వు ప్రభుత్వం ఉన్నావు అంటే, లేదు నాకు ఆ సంగతి తెలియదు అంటున్నాడు. నీవు కూడా ప్రభుత్వం ఉన్నవాడివే అని మరొక చిన్న పాప చెప్తే, ఆ ప్రభు అంటే నాకు తెలీదు అని మరలా అంటున్నాడు. మరికొందరు వచ్చి నువ్వు ప్రభుత్వం ఉన్నవంటే నేను నాశనం అయిపోతును కాక, నేను పాడైపోతును కాక, ఆ యేసుప్రభు నాకు తెలియదు, ఆ గుడ్డోడిని బాగు చేసిన యేసుప్రభు నాకు తెలియదు, ఆ జక్కి ఇంటికి వెళ్ళిన యేసుప్రభు నాకు తెలియదు అంటున్నాడు. అప్పుడు వాళ్ళు ఏమంటారు తెలుసా? నీ నోటి మాటే నువ్వు యేసుతో ఉన్నావని సాక్ష్యం ఇస్తుంది. నువ్వు యేసుని క్రీస్తు గురించి ఎంత దాగి ఉండాలని ప్రయత్నం చేసినా నువ్వు దాగి ఉండలేవు. మా సంఘంలో ఒక విశ్వాసం ఉన్నాడు. ఆ మధ్యకాలంలో తన జాబులో ప్రమోషన్ రావాలి అంటే ఆయన క్యాస్ట్ సర్టిఫికేట్ మరొకటి తెమ్మన్నారు. అందుకని ఆయన వెళ్ళి ఎంఆర్ఓ ఆఫీసులో క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేశాడు. అప్పుడు ఎంఆర్ఓ ఏమన్నాడంటే, మేము వచ్చి ఎంక్వైరీ చేసిస్తామన్నాడు. ఆయన ఎంక్వైరీకి ఆర్ఐని పంపిస్తాడనే సంగతి తెలిసిన వాడే మా విశ్వాసం ఏం చేశాడు తెలుసా? తన ఇంటి లోపల ఉన్న బైబిల్ని తీసుకొచ్చి బీరువాలో దాచిపెట్టేశాడు. టేబుల్ మీద ఉన్న బైబిల్ తీసుకొచ్చి బీరువాలో పెట్టేశాడు. గోడ మీద ఉన్న క్యాలెండర్ తీసుకెళ్ళి బడక గదిలో పెట్టేశాడు. టేబుల్ మీద ఉన్న నా కృప చాలుననే ఆ స్టిక్కరే తీసేశాడు. బీరువా మీద ఉన్న స్టిక్కర్ తీశాడు. ముందు హాల్ అంతా శుభ్రం చేశాడు. ఒక బైబిల్ లేదు, క్యాలెండర్ లేదు, వాక్యం లేదు, ఏమి లేకుండా చేశాడు. ఆర్ఐ వచ్చాడు, హాల్లో చూశాడు, వంటగదిలో చూశాడు, బెడ్రూమ్లోనికి కూడా వెళ్ళాడు, బెడ్రూమ్లో చూశాడు. తిరిగి సరేనండి వస్తానండి అని ఆర్ఐ వెళ్ళిపోతూ ఉన్నాడు. అప్పుడు ఈయన ఏమంటున్నాడంటే, ఈ ఇంటి యజమానుడు సర్టిఫికేట్ అప్లై చేసుకున్న అతను, ఏమండి మరి నాకు కాస్ట్ సర్టిఫికేట్ ఇస్తారు కదండి అంటే ఆయన అన్నాడు, ఆర్ఐ నేను ఇవ్వను అన్నాడు. ఎందుకండి ఇవ్వరు అన్నాడు ఈయన.
అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా, నేను వస్తానని సమస్తం తీసావు, నువ్వు నిజంగా హిందువుడైతే నీ ఇంటికి ముగ్గులు ఉంటాయి, నువ్వు నిజంగా హిందువుడైతే నీ దర్వాజాకి పసుపు ఉంటుంది, నువ్వు నిజంగా హిందువుడైతే టెంకాయ ఆలగట్టి ఉంటావు, నీ నిజంగా హిందువుడైతే దిష్టి బొమ్మ ఉంటుంది, నువ్వు నిజంగా హిందువుడైతే మాడాకులు కట్టి ఉంటాయి. ఇవేవి లేవు అంటే దాని అర్థం ఏంటంటే నీవు క్రైస్తవుడు, నేను వచ్చానని బైబిల్ స్టిక్కర్లు క్యాలెండర్లు తీసావని ఆయన ముఖం ముందే చెప్పి వెళ్ళిపోయాడు. క్రైస్తవుడుగా ఉండాలి తప్ప క్రైస్తవుడిని కాదు అని దాగి ఉండాలన్నా దాగి ఉండలేవు. పేతురు దాగి ఉండాలనుకున్న దాగి ఉండలేకపోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆత్మ చెప్పుతున్న మాట చెవిగల వారు విందురుగాక, హృదయం ఉన్నవారు గ్రహించుదురుగాక, మనసు ఉన్నవారు లోబడుదురుగాక, శరీరం ఉన్నవారు అనుసరించుదురుగాక, అన్నము తిన్నవారికి అర్థమవునుగాక. ప్రభు ప్రార్థన చేస్తున్నాడు. ప్రభుతో పాటు నువ్వు కూడా ఏడ్చి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే ఆయనకు కొంత బలము ధైర్యము వస్తుంది. మరి నువ్వు ప్రార్థన ఎలా ఉంది? అందుకే ప్రభు కోసం నిలబడవలసిన టైంలో ప్రభు కోసం నిలబడలేని పరిస్థితులు అయిపోతున్నావు, నిద్రపోతున్నావు. నువ్వు నీ ఆత్మీయ జీవితంలో నిద్రపోయావు, నీ విశ్వాస జీవితంలో నిద్రపోయావు, నీ పరిశుద్ధ జీవితంలో నిద్రపోయావు, నీ సహవాస జీవితంలో నిద్రపోయావు, ప్రభుతో జీవించవలసిన ఆ జీవితం విషయంలో నిద్రపోయావు, మెలకువగా ఉండవలసిన ఆత్మ సంబంధమైన మెలకువలు లేకుండా నిద్రపోయావు. యుద్ధము జరుగుతుంది, విస్తారంగా యుద్ధం జరుగుతుంది. సైన్యం అంతా వెళ్ళి యుద్ధం చేస్తున్నారు. రాజు ఈయన కూడా ఏం ఆలోచన ఉండాలి, నా సైన్యం వెళ్ళి శత్రువులతో యుద్ధం చేస్తున్నారు, ఒకవేళ వాళ్ళు యుద్ధం సరిగ్గా చేయకపోతే శత్రువులు నా దగ్గరికి వచ్చేస్తారు అని మెలకువగుండి కనిపెట్టాలి. అవసరమైతే ఈయన కూడా యుద్ధానికి వెళ్ళాలి, రాజు కూడా యుద్ధం చేయాలి. సైన్యం యుద్ధం చేస్తుంటే దావీదు రాజు మేడగా నిద్రపోతున్నాడు. తన సైన్యము యుద్ధము చేస్తుంటే ఒక రాజుగా ఉండి నిద్రపోతున్నాడు. నిద్ర నుండి లేచి మేడగది ఎక్కాడు. మేడగది నుండి చుట్టూ చూస్తుంటే స్నానం చేస్తున్న ఒక స్త్రీ కనబడితే ఆమెను తీసుకొచ్చి పాపం చేసి భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయే ప్రమాదంలోనికి వెళ్ళాడు దావీదు. దేవుని చేత శిక్షించబడ్డాడు, గద్దించబడ్డాడు, సరిచేయబడ్డాడు, చక్కదిద్దబడ్డాడు. అది నిద్రపోయే సమయమా? యుద్ధం చేయవలసిన సమయంలో నిద్రపోవచ్చా? పోరాడవలసిన సమయంలో నిద్రపోవచ్చా? మెలకువగా ఉండవలసిన సమయం నిద్రపోవచ్చా? ఎదురు చూడవలసిన సమయంలో నిద్రపోవచ్చా? ఆ నిద్రను బట్టి ఆయన పాపంలో పడిపోయాడు. ఆ పాపం వలన తనకు పుట్టిన కుమారుడు చచ్చిపోయాడు. అంతేకాదు ఆయన చేసిన ఆ పాపం వలన తన సొంత భార్యతో తన కొడుకే అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఎంత భయంకరమైన పరిస్థితుల్లోనికి దావీదు వెళ్ళాడు నిద్ర వలన. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు గ్రహిస్తున్నవి మాట, తెలుసుకుంటున్నవి మాట. యోనా నినెవే పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించమంటే వ్యాపారపు వాడెక్కిపోయి ఆ వాడలో నిద్రపోతున్నాడు. గాలి తుఫాను వరదలు వచ్చాయి, ఉవ్వెత్తున కెరటాలు లేస్తున్నాయి, ఓడను ముంచేసే పరిస్థితులకు వస్తున్నాయి. ఓడలో ఉన్న వాళ్ళందరూ సరుకులు సముద్రంలో పడేస్తూ ఉన్నారు. యోనా ఓడ అడుగున నిద్రపోతున్నాడు. వాళ్ళు లేపారు, నిద్రపోతాడా? తుఫాను వచ్చింది, ఓడలో సరుకులన్నీ పడేస్తున్నాము, పడవ పగిలిపోయి ప్రాణాలు పోతాయని భయముతో ఉన్నాము. మేము మా దేవుళ్ళకు ఆరాధించి పూజిస్తుంటే మొక్కుకుంటుంటే నువ్వేటి పడుకున్నావు అని ఆయన లేపారు. లేచి ప్రార్థన చేయలేకపోతున్నాడు. ఎలా ప్రార్థన చేయగలడు? దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నాడు, దేవునికి వ్యతిరేకంగా పనులు చేస్తున్నాడు, దేవునికి వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి ప్రార్థన చేయలేకపోతున్నాడు. చివరికి తనకు అర్థమైపోయింది, నా అక్రమాన్ని బట్టే ఈ పరిస్థితి వచ్చిందని. శిక్షకు లోనైపోయాడు. కాలు చేతులు పట్టి సముద్రంలో పడితే తిమింగిలం మింగింది. ఆ తిమింగిలం కడుపులో, ఆ అగాధములో వేదనతో ప్రార్థన చేస్తున్నాడు, కన్నీరు కారుస్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. యోనాలాగా నువ్వు నిద్రపోతున్నావా? ఇది నిద్రపోయే సమయమా? నీ పిల్లల వలన, నీ కొడుకు వలన, నీ కూతురు వలన, నీ అల్లుల వలన, నీ బంధువుల వలన, నీ అన్నదమ్ముల వలన, నీ అక్క చెల్లెల వలన ఇంత శ్రమ నువ్వు పొందుతున్నప్పుడు నిద్రపోవచ్చునా? దేశమంతా అల్లోకొల్లవుతుంది, ప్రపంచం అంతా అల్లోకొల్లవుతుంది. ఎవరి ద్వారా ఏ వ్యాధి ఏ రీతిగా సోకుతుందో అర్థం కాని పరిస్థితి, ఎవరి ద్వారా ఏ వ్యాధి ఎవరికి సంక్రమిస్తుందో తెలియని ఈ పరిస్థితుల్లో నువ్వు నిద్రపోతున్నావు. ఇది నిద్రపోయే సమయమా? ఒక క్రైస్తవుడిగా, ఒక విశ్వాసిగా, ఒక దైవజనుడిగా, ఒక సంఘముగా నిద్రపోయే సమయమా ఇది? ఒక్కసారి ఆలోచన చేయి. మెలకువగుండి ప్రార్థించే సమయం. శాంసోను ఫిలిస్తీన్ల చేతుల నుండి ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి దేవుడు అతనికి జన్మనిచ్చాడు. ఆయన ఏం చేస్తున్నాడు? దెలీలా అనే ఒక వేశ్యతో సాంగత్యం చేసి ఆ వేశ్య తొడ మీద నిద్రపోతున్నాడు. ఎంత భయంకరమైన పరిస్థితికి వెళ్ళిపోయాడు. తన ప్రతిష్టత కోల్పోయాడు, తన సమర్పణ కోల్పోయాడు, తన నాజీరు వ్రతం కోల్పోయాడు, తన అభిషేకాన్ని కోల్పోయాడు. చివరికి ఫిలిస్తీన్లు ఆయన పట్టి ఆయన 2 కళ్ళు తీసేశారు. కళ్ళు పోగొట్టుకున్నాడు.
ఫిలిస్తీన్ల గానుగను తిప్పుతున్నాడు. అర్థమైందా దేవుని బిడ్డ, దైవ జనంగమా, సంగమా, క్రైస్తవులారా? షాంసోను పరిస్థితి ఎంత అధోగతికి వెళ్ళిపోయిందో ఒక్కసారి ఆలోచన చేయి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. జైలు అధికారి కాపలా కాయాలి. జైలు అధికారి గేటు దగ్గర కాపలా కాయాలి. బందీలు ఉన్నారు, బంధించబడి ఉన్నారు. ఈయన మెలకువగా ఉండవడానికి బదులు నిద్రపోతున్నాడు. అది జైలు అధికారి నిద్రపోతున్నాడు. జైల్లో ఉన్న ఖైదీలు మెలకువగుండి ప్రార్థన చేస్తున్నారు. ఇంతలో భూకంపం వచ్చింది. చెరసాల తలుపులు తెరవబడ్డాయి. అందరు బంధకాలు ఊడిపోయాయి. చెరసాల తలుపులు తెరవబడ్డాయి. ఆ భూకంపానికి నిద్రపోతున్న జైలు అధికారి లేచాడు. లేచేటప్పటికి జైలు ద్వారాలన్నీ తెరవబడిపోయి ఉన్నాయి, గేట్లన్నీ తెరవబడిపోయి ఉన్నాయి. కంగారు పడిపోయి కత్తి తీసుకొని తనకు తానే పొడుచుకోవాలనే పరిస్థితికి వెళ్ళిపోయాడు. ఎందుకు? మెలకువగా ఉండవలసిన జైలు అధికారి, కాపలా కాయవలసిన జైలు అధికారి నిద్రపోతున్నాడు కాబట్టి తనకు తాను ఆత్మహత్య చేసుకునే పరిస్థితిలోనికి వెళ్ళిపోతున్నాడు. అయితే దైవజనుడు పౌలు కేక వేశాడు, నువ్వే హాని చేసుకోవద్దు, మేము ఎక్కడికి పారిపోలేదు, మేము నీతిమంతులు, మేము మెలకువగానే మేము ఇక్కడ నిలకడగానే ఉన్నాం, మేము పారిపోలేదని పౌలు చెప్పాడు. అప్పుడు జైలు అధికారి మరలా ప్రభునందు విశ్వాసం ఉంచి రక్షించబడ్డాడు. మెలకువగా ఉండవలసిన జైలు అధికారి నిద్రపోతున్నాడు. దావీదు దండు ఉంది, సౌలు దండు ఉంది. సౌలు సైన్యం ఉంది, దావీదు సైన్యం ఉంది. సౌలుకి దావీదుకి శత్రుత్వం. దావీదు సౌలుని శత్రువుగా భావించలేదు, కానీ సౌలే దావీదుకి శత్రువుగా భావిస్తున్నాడు. దావీదుని పట్టుకోవాలని, దావీదుని చంపాలని సౌలు సైన్యం బయలుదేరి వెళ్ళారు. దావీదు అడవిలోకి పారిపోయాడు. దావీదు సైన్యం అడవిలో తిరుగుతూ ఉన్నారు. సౌలు సైన్యం కూడా దావీదుని వెతుకుతూ ఉన్నారు. ఒక సమయం వచ్చింది, ఒక సందర్భం వచ్చింది. సౌలు పడుకుండిపోయాడు, సౌలు దగ్గర ఉన్న సైన్యం కూడా పడుకుండిపోయారు. దావీదు సైన్యం మెలకువగా ఉన్నారు. దావీదు సైన్యం మెలకువగా ఉన్నారు. సౌలు సైన్యం నిద్రపోతూ ఉన్నారు. దావీదు అలా చుట్టూ తిరిగాడు, దావీదు సైనికులు కూడా చుట్టూ తిరిగారు. సౌలు నిద్రపోతున్నాడు. సౌలు తాలక సైన్యాధిపతి అబ్నేరు కూడా నిద్రపోతూ ఉన్నాడు. సౌలు నీళ్ళబుడ్డి తలగడ దగ్గర ఉంది, ఈట కూడా తల దగ్గర పడుకుని పోతున్నాడు. ఆయన పడుకున్నాడు, ఆయన సైన్యం పడుకుంది. ప్రాముఖ్యంగా సౌలును కావలి కాయవలసిన అబ్నేర్ అనే సైన్యాధిపతి కూడా నిద్రపోతున్నాడు. దావీదు సైన్యం వచ్చి చూశారు. ఒక్క అభిషేక్ ఏమంటున్నాడు తెలుసా? ఒక్క మాట నాకు సెలవు, ఇప్పుడే సౌలుని ఈటతో భూమికి నాటి చంపేస్తానన్నాడు. దావీదు ఏమంటాడు తెలుసా? దేవుని చేత అభిషేకించబడిన వాడిని ముట్టకూడదు, దేవుని చేత అభిషేకించబడిన వాడిని చంపి ఎవరు నిర్దోషని ఎంచబడలేరు అని దావీదు తన సైనికుడైన అభిషేక్ని హెచ్చరించి, దావీదు సౌలు యొక్క నీలబొడ్డిని తన ఈటిని పట్టుకొని ఎత్తైన ఒక పర్వతం మీదకి వెళ్ళిపోయి దూరం నుండి కేక వేస్తున్నాడు. ఏమని కేక వేస్తున్నాడు? ఎవరికి కేక వేస్తున్నాడు చూడండి, చదువుకుందాము. మాట చదువుకుందాం. 26వ అధ్యాయం 14వ వచనం. జనులను నేరు కుమారుడైన అబ్నేరును వినునట్లు, అబ్నేరు నీవు మాట్లాడవా అని కేక వేయగా, అబ్నేరు కేకలు వేసి రాజుని నిద్రలోపు నీవెవడు అని అడిగాను. అందుకు దావీదు, నీవు మగవాడివి కావా? ఇశ్రాయేలులో నీ వంటి వాడెవడు? నీకు యజమానుడగు రాజునకు నీవెందుకు కాపు కాయకపోతివి? నీకు యజమానుడగు రాజుని సంహరించుటకు జనులలో ఒకడు చేరువకు వచ్చనే. నీ ప్రవర్తన అనుకూలము కాదు, నీవు శిక్షకు పాత్రుడవే. యెహోవా చేత అభిషేకము నొందిన వానిని నీవు రక్షకముగా ఉండలేదు. దేవుని చేత అభిషేకించబడి దేవుని ఆత్మచేత నిండి ఉన్న నీ ఏలినవాడిని, నీ పాలకుడిని, నీ అధికారిని నువ్వెందుకు కావలి కాయకపోతివి? అబ్నేరు. దావీదు ఎవరిని హెచ్చరిస్తున్నాడు? దావీదు ఎవరిని గద్దిస్తున్నాడు? పడుకుండిపోయిన సౌలును కాదు, అతడు యజమానుడు, అతని అధికారి, అతడు అభిషేకం పొందినవాడు, అతడు ఆత్మచేత నింపబడినవాడు. ఆయన ఇశ్రాయేలుకు కావలివాడిగా, రాజుగా, పాలకుడుగా నియమించాడు దేవుడు ఆయన్ని. ఆయన నిద్రపోతున్నాడు. ఆయనకు కావలి కాయవలసిన సైన్యాధిపతి అబ్నేరు నిద్రపోతున్నాడు.
కాబట్టి ఇప్పుడు దావీదు ఎవరిని హెచ్చరిస్తున్నాడు? అబ్నేరుని హెచ్చరిస్తున్నాడు. అబ్నేరు, నువ్వు మగమాడివి కాదా? దేవుని చేత అభిషేకం పొందిన నీ యజమానుని ఏలిన వాడిని ఎందుకు నువ్వు కావలి కాయకపోతివి? ఈ వాక్యం వింటున్న నీ మనసు, నీ హృదయం తెరవబడును గాక. ఎంతసేపు కాపురియే నీ ఆత్మీయ జీవితాన్ని కావలి కాస్తూ ఉంటాడు, నీ ప్రార్థన జీవితాన్ని కావలి కాస్తూ ఉంటాడు, నీ పరిశుద్ధ జీవితాన్ని కావలి కాస్తూ ఉంటాడు. ఎంతసేపు దైవ సేవకుడే నీకు ఆదరించి ఓదార్చి ధైర్యం చెప్పి నీ బ్రతుకుని, నీ జీవితాన్ని దేవుని ఎదుట చక్కదిద్ది నీకు కావలి కాస్తూ ఏ పాపంలో, ఏ తప్పులు, ఏ అతిక్రమంలో పడకుండా, ఏ శాపంలో పడకుండా, ఏ అపాయంలో పడకుండా, ఏ ఆపదలో పడకుండా నీకు కావలి కాస్తూ ఉంటాడు. నీకు కావలి కాస్తున్న అభిషేక్తుడైన, రాజైన, యాజకుడైన దైవజనునికి నీవు కావలి కావలసిన బాధ్యత కూడా ఉంది. నీ ఆదరణ కూడా సేవకునికి కావాలి, నీ ఓదార్పు కూడా సేవకు కావాలి. అర్థమైందా? నీవు కూడా నీ సేవకుని ఆత్మీయ జీవితం కొరకు ప్రార్థన చేసి మెలకువకుండవలసిన బాధ్యత నీకు ఉన్నది. ఈరోజు నీ సేవకునికి, ఈరోజు నేను ఏలిన వాడికి, ఈరోజు నీ యజమానుడికి ఒక శత్రువు సమీపించాడు. ఒకవేళ దావీదు కానీ నీతిమంతుడు కాకపోయి ఉంటే, దావీదు కానీ దేవుని భయం లేకపోయి ఉంటే సౌలైన రాజుని చంపేస్తుండేవాడు కదా. మరి నువ్వు సైన్యాధిపతి అయి ఉండి, నీవు రాజుకి కావలి కాయవలసిన వాడివై ఉండి, నీవు కావలి కాయక నిద్రపోతున్నావు. తప్పనిసరిగా నువ్వు మరణమునకు పాత్రుడివే, నువ్వు శిక్షకు పాత్రుడివే. ప్రధానమంత్రి దేశానికే ప్రధానమంత్రి, ఆయనకు కావలి కాసేవారు ఉన్నారా లేదా? రాష్ట్రానికే ముఖ్యమంత్రి, ఆయనకి కావలి కాసేవారు ఉన్నారా లేదా? ఈరోజు నీ సేవకుని, ఈరోజు నీ ఇంటి యజమాని, ఈరోజు నీ ఇంటి యజమానురాల్ని ఈ ఆపద, ఏ విపత్తు, ఏ కష్టం, ఏ శ్రమ రాకుండా మెలకువగుండి ప్రార్థన చేస్తూ కావలి కావలసిన బాధ్యత నీకు లేదా? అలా ఉండకుండా నువ్వు నిద్రపోతూ ఉంటే మరణకు పాత్రుడవు, నువ్వు శిక్షకు పాత్రుడవు. కాబట్టి అబ్నేరు, నువ్వు మగసిరి కలిగిన వాడే, రోషము కలిగిన వాడే, నీ రాజుకి కావలి కాసి మెలకువగుండి ప్రార్థన చేయాలి. అది నీ బాధ్యత. ఈరోజు ఒక సేవకుని కొరకు తన సంఘంలో ఉన్న విశ్వాసులు ప్రార్థన చేస్తున్నారా? నీ సేవకుడి కోసం, నీ సేవకురాల కోసం, నీ సేవకుని కుటుంబం కొరకు, నీ సేవకుని పిల్లల కోసం మెలకువగుండి ప్రార్థన చేసే సంఘంగా మీరున్నారా ఈరోజు?